ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై సంచలన ఆరోపణలు చేసింది వెంగమాంబ అనే మహిళ. రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారనేది ఆమె ఆరోపణ. కానీ తనను ఎవరికి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించలేదని, ఎవరిని మోసం చేయలేదని అంటున్నారు ఎమ్మెల్యే కాకర్ల. ఇంతకీ ఆమె ఆరోపణలేంటి, ఆయన కౌంటర్లేంటి, ఓసారి చూద్దాం. మెచ్చి నన్ను అభినందిస్తూ ఉమెన్ అడ్వైజరీ టీమ్ లో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు. నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం. నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా, కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ శాలరీ ఫర్ దట్. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు. ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో. ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే, గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా, నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. వెంగమాంబ గారికి మనం ఏదో పదవి ఇస్తామని పదవి ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలే చేశారు. వాళ్ళు ఎక్కడ ఆగరు. నాకు తెలిసి ఇది ఫ్యూచర్లో ఇంక ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకని నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చాట్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆపేశాను. డేట్స్తో సహా నా దగ్గర ఇప్పటికీ ఫోన్లో ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఇస్తానని, అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. మొత్తం నేను ఏదన్నా చాట్ చేసున్నా కూడా ఆ చాట్ కూడా చదువుకోవచ్చు హ్యాపీగా. ఒక్క ఓడు కూడా నేను ఎవరితో కూడా తల్లి అమ్మ అది తప్పితే నేను ఎవరితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎక్స్ట్రా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే మహిళల పట్ల నాకు చాలా రెస్పెక్ట్. ఉమ్మడి పట్ల ఎవరైనా కూడా నేను కేవలం అసలు ఇది ఎప్పుడో కట్ చేసి ఉండొచ్చింది. నేను అక్టోబర్లో విజయవాడలో ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేశారో, విజయవాడలో ప్లాన్ చేసి వీడియోలు తీయాలని ప్రయత్నం చేశారో ఈ బ్యాచ్, అప్పుడే కనుక నేను కానీ దీన్ని కానీ చేస్తుంటే అనవసరంగా వాళ్ళ కుటుంబం ఇరుక్కుని ఉండేది, వాళ్ళ కుటుంబం బాధపడి ఉండేది, ఆమె బాధపడి ఉండేది. ఎందుకంటే ఆమెకి తెలుసో తెలియదో నాకు తెలియదు ఇవన్నీ. ఆమె చుట్టూ ఇంత కాన్స్పిరసీ నడుస్తున్నట్టు ఆమెకు తెలుసుండకపోవచ్చు కూడా. మరి తెలిసి చేస్తే దానికి ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు. తెలియగానే చేస్తుంటే ఇదంతా మరి ఆమెకైనా ఇబ్బందే కదా, వాళ్ళ కుటుంబానికైనా ఇబ్బంది ఇది. సో ఈ మన వాళ్ళు రాజకీయ ప్రతినిధులు ఏమైపోయారంటే, ఆడపిల్ల జీవితం ఒక కుటుంబాన్ని కూడా వాడుకోవడానికి రెడీ అయిపోయి. మానస గారు అని చెప్పి ఆవిడకి చెప్పాను నేను, ఆవిడకి వర్క్ ఇవ్వమని చెప్పి. ఆవిడ ఒక పీస్ ఆఫ్ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ వర్క్ ఏదో ఇచ్చారు, అంగన్వాడీ చేశారంట. ఆవిడ చెప్పినట్టు నేను అంగన్వాడీ కోఆర్డినేటర్గా నేను ఉండమన్నాను. అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్టే లేదు, నేను ఉండమనేది ఇంకా అంగన్వాడీ కోఆర్డినేటర్. ఆ పీస్ ఆఫ్ వర్క్ చేయమని చెప్పారు. అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఒక లిస్ట్ రాసుకురామ్మా, వాలంటీర్ వర్క్ అది, ఒక లిస్ట్ రాసుకురామ్మా అని చెప్పుకుంటారు అంతే. ఆ వర్క్ చేసుకొని ఇచ్చింది అంతే. అది కూడా పూర్తి చేశారో లేదో నాకు తెలియదు, ఒక ఎక్సెల్ షీట్లో. అంతేగాని అంగన్వాడీ కోఆర్డినేటర్ అసలు పోస్టే లేదు, పోస్టులు నేనే ఆడిచ్చాను. అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటిస్తున్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను సార్ కారులోనే వెళ్ళొచ్చేదాన్ని. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ వర్క్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి నైట్ లేట్ అయినప్పటికీ సార్ కార్లోనే డ్రాప్ చేయించారు. ఎంతో డెడికేటెడ్ గా ఉన్న పార్టీలో. ఆవిడ ఏదైతే ఫోటోలు దాంట్లో పెట్టున్నారో వీడియోలో, ఆ ఫోటోలన్నీ పబ్లిక్గా ఎప్పటి నుంచో బయట ఉండే ఫోటోలు అవి. ఫేస్బుక్లో నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మీరు చూస్తే ఉండుంటాయి అవి ఫోటోలు. జనరల్గా బయట తిరిగిన ఫోటోలు అన్నీ పెడుతుంటారు. సో ఇందులో ఏమి సీక్రెట్స్ ఏమి లేవు. నాకు ఒక్కటి కనపడింది ఏంటంటే, వెనకాల నుంచి అమ్మాయి ఫోటో తీసుంది నన్ను. నేను ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాను, ఆవిడ వెనక సీట్లో కూర్చొని ఉంటున్నారు. సో 2 సార్లు అయితే కారు ఎక్కడం మాట వాస్తవం. నాకు ఒకసారి గుర్తుంది, మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణ ఉంది. ప్రవీణతోటే మా వైఫ్ తోటే కారు ఎక్కిన మాట వాస్తవం ఒకరోజు. ఆ నెక్స్ట్ డే కూడా లీడర్స్ కూడా ఉన్నారు, మన సీనియర్ లీడర్ కూడా ఉన్నారు కారులో. వారితో పాటు ఎక్కడం చూశాను నేను. ఎంత మేబీ ఒక ½ అన్ అవర్ ఒక చోటు నుంచి ఒకటికి ట్రావెల్ చేసినప్పుడు ఏమో తెలియదు నాకు. అంతకు మించి మనం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది లేదు, స్పెషల్గా మనం డ్రాపులు చేయించింది లేదు. ఆ అమ్మాయి చేత చాలా వరకు ఫేక్ చెప్పించారు మొత్తం మీద. ఆ అమ్మాయి చెప్పిందంతా సంవత్సరం రోజులు పనిచేశాను, మీకు వీడియోలో చూస్తుంటారు. సంవత్సరం రోజులు నేను వర్క్ చేశాను, సంవత్సరం రోజులు ఎవరితో వర్క్ చేయలేదు. నేను స్టాఫ్తో కూడా వెరిఫై చేసుకున్నాను. నైట్ 9:30, 10 కూడా కాల్ చేసి అనేక విషయాలు డిస్కస్ చేసేవారు. యాజ్ ఏ ఉమెన్ ఆ టైంలో కాల్స్ రావడం వల్ల ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కాల్స్ యాక్సెప్ట్ చేసేదాన్ని. 100% డెడికేటెడ్ గా ఉన్నా. అయినా నీకెందుకమ్మా రాజకీయాలు అన్నారు. ఆవిడగా, తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీ చుట్టూ ఒక కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. నాకు నువ్వు కానీ మీ కుటుంబం కానీ కూడా ఇంపార్టెంటే నాకు. మీరు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీ చుట్టూ ఈ కాన్స్పిరసీ చేసి మిమ్మల్ని అందరినీ ఇరికిస్తున్నారు దీంట్లో. దీనివల్ల మీకు ఒరేది మీరు అనవసరంగా మీరే అబాస్ పాలవుతారు. నాకు పోయేది ఏమీ లేదు.
నా క్లారిటీ నేను ఇస్తాను, నాకు పోయేది ఏం లేదు. అనవసరంగా మీరే కుటుంబం అనవసరంగా ఇప్పుడు అంతా తెలిసింది కదా దేశం అంతా. అవసరం ఏముంది? ఏం అన్యాయం జరిగిపోయింది ఇక్కడ? అసలు ఏం అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. మీరు పని చేసింది మూడు రోజులు గట్టిగా ఉంటే, ఒకవేళ మూడు నెలలు ఏమన్నా మా స్టాఫ్ తోటి కమ్యూనికేట్ చేస్తుంటారేమో. గట్టిగా ఉంటే ఓకే, హార్డ్లీ వేసుకుంటే 3 నెలలు వేసుకోండి. మీరు సంవత్సరం పని చేసామని చెప్తున్నారు, కార్లు ఎక్కామని చెప్తున్నారు, ఫోన్ కాల్ చేస్తామని చెప్తున్నారు. అవును, ఫోన్ కాల్ చేస్తాం, ఏముంది? నేను లేట్ నైట్ వర్క్ చేస్తుంటాను, నేను అందరికీ ఫోన్ కాల్స్తో మాట్లాడుతూ ఉంటాను. 10-10:30 అవుతుంది, ఒకసారి 12 అవుతుంది నేను కాన్స్టిట్యున్సీలో పని చేసుకొని వచ్చేటప్పటికి. అందరూ అవైలబుల్ ఉంటే మాట్లాడతాం, అవైలబుల్ లేకపోతే మాట్లాడడం. కాకర్ల సురేష్ గారు అంటే విద్యావంతులు, మన నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం పాటుపడే వ్యక్తి అని ప్రజలు ఎంతో నమ్మారు. కానీ ఈ రోజు అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నో తప్పులు చేస్తూ రూటు మార్చిన సంగతి అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తప్పకుండా స్త్రీలకి నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండమని, పొలిటికల్ గా రాణించాలనుకునే స్త్రీలకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలి అనిపించి చెప్తున్నాను అంతే. ఆ అమ్మాయి సంవత్సరం రోజులు మన దగ్గర వర్క్ చేయలేదు. ఆమె వర్క్ చేసింది మన దగ్గర 3 రోజులు మాత్రమే. అది కూడా ఆవిడ వెకేషన్లో వచ్చారు ఇక్కడికి, ఉదయగిరి నియోజకవర్గానికి దసరా వెకేషన్లో. ఎప్పుడు ఇది? 2024, అంటే దగ్గర 15 నెలలు అయింది. 2024 దసరా వెకేషన్కి మన కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఆ వెకేషన్కి వచ్చినప్పుడు 3 రోజులు 4 రోజులు మన దగ్గర పనిచేస్తారు అంతే. ఆఫీస్కి కూడా నేను ఎప్పుడు కలవలేదు, ఆఫీస్లో కూడా నాకు తెలిసి ఎప్పుడు కలవలేదు. చంద్రబాబు నాయుడు గారే గాని, నారా లోకేష్ బాబు గారే గాని స్త్రీలకి ఎంతో సముచితమైన స్థానాలను కల్పిస్తూ గౌరవిస్తూ ఉంటారు. కానీ సొంత పార్టీలోనే పార్టీ అభిమానుల్ని, ముఖ్యంగా స్త్రీలని ఇలా మోసం చేయకూడదని, వీలైతే అవకాశాలు కల్పించాలే గాని ఇలా మోసం చేసి వర్కులకు వాడుకొని పబ్బం గడుపుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నాను. నాకు తెలియదని కాదు, చాలా వరకు కొన్ని విషయాలు వాళ్ళకి ఎవ్రీడే రిపోర్ట్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, యువనేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు చాకరీ చేస్తున్నారు. వాళ్ళు ఉదయం లేసి వాళ్ళు చాకరీ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాజకీయాలన్నీ పక్కన పెట్టుకొని కలిసి పనిచేసుకోవాలి, రాజకీయంగా ముందుకెళ్ళాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి టైం ఉండాలి కదా. 1 నిమిషం 2 నిమిషాలు అనేది ఇది ఎవరు ఫోకస్ చేస్తారు? ఆయనకి 175 నియోజకవర్గాలు. ఇవన్నీ కాదు, నా యుద్ధం నేను చేస్తాను, నా పని నేను చేస్తాను. సార్ దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం గ్యాదర్ చేస్తున్నాను, తీసుకెళ్ళి సార్ దృష్టిలో పెడతాను, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారి దృష్టిలో పెడతాను, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇద్దరు ఒక్కో మాట చెప్తున్నారు. మరి ఇందులో ఎవరి మాట నిజం, ఎవరి మాట అబద్ధం అనేది తేలాల్సిందే.